మీ మాట ప్రకారమే చేద్దాం. అయితే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఇంకో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అమ్మా పల్లవి, ఏంటిది చిన్నపిల్లల? ఊరుకో. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాస్ రూమ్స్. మేడం, మీరు కూడా వెళ్ళండి. చూడు పల్లవి, జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు హ్యాపీగా చదువుకో. నీ కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ మీద పెట్టు, ఓకేనా? ఓకే, పేపర్ రెడీ అయింది. ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని స్టూడెంట్స్కి అనౌన్స్ చేయండి. ఓకే సార్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ పేపర్ రెడీ అయిపోయింది. అందరూ క్లాస్కి వెళ్ళండి. ఈ ఎగ్జామ్ రాయనివ్వకుండా పల్లవిని దొంగని చెయ్యాలి అనుకుంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందే. అక్షిత, నువ్వు అనుకున్నది ఏది జరగలేదు. పల్లవి కూడా మనతో పాటు ఎగ్జామ్ రాస్తుంది. పల్లవి, జరిగిన దాని గురించి నువ్వేం ఆలోచించుకో. నువ్వే తప్పు చేయలేదని మేమందరం నమ్ముతున్నాం. అవును పల్లవి, మా అమ్మ నమ్మింది అంటే తన అంచనా, నమ్మకం ఎప్పుడూ తప్పవదు. పల్లవి, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ మీద పెట్టాలి. నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి అసలు దొంగలెవరో నేను కనిపెడతాను. అదిగో బెల్ కూడా మోగింది. ఇక వెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాయి. వెళ్ళు. సార్, మనం సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం, పదండి. అలాగే మేడం. అక్షిత, సీసీ కెమెరాలు చెక్ చేయడానికి వెళ్తున్నారే, ఇప్పుడెలా? చాలా భయంగా ఉందే. ఏం కాదు, ముందు ఎగ్జామ్ రాద్దాం, పదండి. అదిగోండి, ఎవరో ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తున్నారు. కానీ వీళ్ళంతా మాస్కులు వేసుకున్నారు కదా మేడం. ఇంతమంది స్టూడెంట్స్లో వాళ్ళని ఎలా కనిపెట్టడం? హే అక్షిత,
స్టాండ్ అప్. ఏంటి దాస్తున్నావు? ఏమీ లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మాటలు రావా నీకు? కమాన్, స్పీక్ అవుట్. సార్ వాట్ హ్యాపెన్? సార్ అడిషనల్ పేపర్ కావాలి సార్, అందుకే పిలిచాను. థ్యాంక్ యూ సార్. నువ్వు స్లిప్ పెట్టుకొచ్చావని నాకెందుకో డౌట్గా ఉంది. అలాంటిదేమన్నా ఉంటే నిజాయితీగా చెప్పు.